హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మా మమ్మీ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాను మమ్మీతో కలిసి. ఇదైతే ఆ నెక్స్ట్ డే షాపింగ్ కానీ ఇలా రెడీ అయిపోయాను. నేను మా తమ్ముడు అయితే మా మమ్మీ దగ్గరికి వెళ్తే అస్సలు తినము, మా మమ్మీయే తినిపించాలి. మీలో కూడా ఎంతమంది ఇలా రిలేట్ అవుతారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా మమ్మీ బయటికి వెళ్ళిన ప్రతిసారి నాకు మా తమ్ముడికి అయితే ఇలా బొట్టు పెట్టేస్తారు. మీ మమ్మీ వాళ్ళు కూడా ఇలానే చేస్తారా? మేమైతే ఇంక ఇలా రెడీ అయిపోయి షాపింగ్కి అయితే బయలుదేరాము. శ్రావణ మాసం కూడా దగ్గరలోనే ఉంది కదా, దానికోసమని కొన్ని శారీస్, నేను డ్రెస్సులు అయితే తీసుకుందామని బయలుదేరాము. ఈ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కలెక్షన్ ఏమంత అనిపించలేదు. షాపింగ్ మాల్ అయితే చాలా బాగుంది, కొత్తగా పెట్టారండి ఈ షాపింగ్ మాల్ అయితే. జనాలు చూశారు కదా ఎంత రష్గా ఉన్నారో. ఇక్కడ కలెక్షన్ అంత అనిపించలేదు. మా అమ్మమ్మ కూడా అయితే జాయిన్ అయ్యారు మధ్యలో. ఇంకా అందుకని వేరే షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిపోయి అక్కడ నేనైతే కొన్ని డ్రెస్సెస్, శారీస్ తీసుకున్నాను. అమ్మమ్మ, మమ్మీ కూడా కొన్ని చీరలు అయితే కొన్నారు. ఇలా షాపింగ్ అయిపోయాక ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఏం తీసుకున్నా అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇదైతే ఆ నెక్స్ట్ డే డిమార్ట్కి అయితే ఇలా రెడీ అయిపోయాను. అందరం కలిసి డిమార్ట్కి అయితే వెళ్తున్నాము. ఇంట్లో కొన్ని గ్రాసరీస్ కావాల్సి ఉంటే అవి తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాము. చూసారు కదా, కార్ట్లో అయితే కొన్ని యాడ్ చేసి చూసుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే బెడ్షీట్స్, టవల్స్ ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ ఇటు వస్తుంటే ఇక్కడ గిన్నెలు కనిపించాయి. ఇవైతే చాలా మందంగా ఉన్నాయండి, క్వాలిటీ చాలా బాగుంది. ఇటు సైడ్ అయితే ప్లేట్స్, వెరైటీ కప్స్ అన్నీ ఉన్నాయి. అవి చూస్తూ ఉండగా ఇక్కడ ఒకటి కనిపించింది. ఇదేంటా అని చూస్తే బ్రెడ్ టోస్టర్ అన్నారు, బ్రెడ్ కాల్చుకోవడానికి. కాకపోతే కొంచెం పలసగా అనిపించింది, అందుకే అదైతే తీసుకోలేదు. చూసారు కదా, ఇదైతే చాలా చాలా క్యూట్గా అనిపించాయి ఇవన్నీ. ఇదైతే చిన్న డస్ట్బిన్, ఇదైతే చిన్న ఏదైనా పిల్లల షార్ప్నర్స్ అలాంటివి పెట్టుకోవడానికి డస్క్ టైప్లో వచ్చింది. ఇది చాలా క్యూట్గా అనిపించింది, అందుకే తీసి అయితే చూస్తూ ఉన్నాము. 3 ర్యాక్స్ వచ్చాయి, బాగుంది చూసేదానికి. ఇంకా అవి చూసి ఇటు వచ్చేస్తే బకెట్లు అయితే బాగున్నాయండి. ఒక బకెట్ అయితే తీసుకున్నాము, ఇదే తీసుకున్నాం. క్వాలిటీ అయితే బాగుంది, బకెట్ కూడా బాగా పెద్ద సైజులో వచ్చింది. ఇది ఒకటి తీసేసుకున్నాము. మా అమ్మమ్మ అయితే ఇక్కడ ఏదో బాక్స్ టైప్లో ఉంటే అది తెచ్చి చూపిస్తున్నారు గిఫ్టింగ్ పర్పస్కి పెట్టుకోవడానికి అని. అదైతే చూస్తూ ఉన్నాము. ఇక్కడైతే స్టోరేజ్ బాక్సులు ఉన్నాయి, ఇవైతే చాలా బాగున్నాయి చూసేదానికి. స్టోరేజ్ బాక్స్ ఇటు సైడ్ అయితే డ్రెస్సెస్ ఉన్నాయి, క్వాలిటీ అంత పల్చగా అనిపించింది. ఇవైతే ఒకసారి చూసేసాం మొత్తం. ఇంక ఇటు సైడ్ అయితే వచ్చేసాము. ఇక్కడ అన్ని చెప్పులు అయితే ఉన్నాయి. కొత్త కలెక్షన్ ఏమన్నా ఉందేమో అని చూడడానికి వచ్చాము. పాత స్టాకే ఉంది, కొత్తగా ఏం అనిపించలేదు చెప్పులు అయితే. ఇది ఒక్కటి కొంచెం బాగున్నట్టు అనిపిస్తే ఇదైతే ఒక ట్రైల్ వేసాను ఎలా ఉంటుందో అని. ఇక్కడైతే రకరకాల కప్స్ అయితే ఉన్నాయి, గ్రీన్ టీ తాగడానికి కానీ, కాఫీ తాగడానికి కానీ, గెస్ట్ వస్తే ఇవ్వడానికి కప్స్ అయితే బాగున్నాయి మోడల్స్. ఇంకా అవి చూసి రాగానే ఇక్కడైతే 3 పీస్ సెట్ స్టెయినర్స్ అయితే కనిపించాయి. ఇంకా అవి చూస్తుంటే ఇటైతే రకరకాల గెంటెలు, స్పూన్లు అయితే ఉన్నాయి. ఇది డీప్ ఫ్రైకి వాడే గెంట అనుకుంటాను, నాకు కరెక్ట్గా తెలియదు. పూరి వడ తీసుకునే గెంట అనుకుంటున్నాను. అవి చూస్తుంటే ఇటు సైడ్ అయితే కలర్ఫుల్గా కనిపిస్తే ఇటు వచ్చేసాము. ఇవైతే చాలా బాగున్నాయి, ఫ్లవర్ వాజులు అయితే చాలా క్యూట్గా అనిపించాయి. కొన్ని అయితే రీజనబుల్ రేట్లు కూడా ఉన్నాయి. ఇదైతే బాగుంటే మా మమ్మీ కాస్ట్ అయితే చూస్తుంది. చూసారు కదా, చాలా క్యూట్గా ఉన్నాయి కదా చిన్న చిన్న పాట్స్ అయితే. మా డాడీ అయితే ఈ ఫ్లవర్స్ బాగున్నాయి చూడని నాకు చూపిస్తుంటే చూస్తూ ఉన్నాను, మన ఇంటికి ఏది బాగుంటుందా అని. ఇవైతే అచ్చం రియల్ ఫ్లవర్స్ లాగే అనిపించాయి దూరం నుంచి చూసేదానికి. చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్స్ అయితే. ఇప్పుడైతే మా తమ్ముడు అయితే ఇవి చూపిస్తున్నాడు. ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి మమ్మీ చూడు ఒకసారి అని మా మమ్మీకి అయితే చూపిస్తూ ఉన్నాడు. ఈ డిజైన్స్ అన్ని మన ఇంటికి తీసుకుందాం, అది తీసుకుందాం అని. ఇవైతే అచ్చం చామంతి పూలు, గులాబీ పూల్లాగా అనిపించాయి దూరం నుంచి, చాలా బాగున్నాయి. ఇంకా అవి చూసేస్తూ ఉంటే ఇటు సైడ్ అయితే రాఖీలు అయితే కనిపించాయి. రాఖీలు కూడా చాలా బాగున్నాయండి, తక్కువ రేట్ నుంచి ఎక్కువ దాకా ఉన్నాయి. రీజనబుల్గానే అనిపించాయి కొన్ని రాఖీస్ అయితే. మోడల్స్ చాలా బాగున్నాయి. మా తమ్ముడు కోసం అని చూస్తూ ఉన్నాము. మా మమ్మీ, మా డాడీ అయితే ఇది బాగుంది, ఇది బాగుందని నాకు చూపిస్తూ ఉన్నారు. ఏ మోడల్స్ తీసుకున్నామా అని ఒకసారి అయితే మొత్తం చూస్తూ ఉన్నాము. మా తమ్ముడు కోసం అయితే ఒక రాఖీ అయితే తీసేసుకున్నాను నేను. రక్షాబంధన్ కూడా త్వరలోనే వచ్చేస్తుంది కదా, అందుకే తీసుకున్నాను ఒక రాఖీ అయితే. ఇంకా అవన్నీ తీసుకున్నాక బిల్ అయితే వేయించేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళాక మా తమ్ముడు అయితే నా కోసం ఎగ్ నూడిల్స్ చేస్తున్నాడు. చూసారు కదా, మా తమ్ముడు నా కోసం అయితే ఎంత ప్రేమగా ఎగ్ నూడిల్స్ చేస్తున్నాడు.
మీ బ్రదర్స్ కూడా ఇలానే మీకోసం చేస్తారా? నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసేదానికైతే చాలా ఎమ్మీగా ఉందండి. నాకైతే నోట్లో నీళ్లు ఊరిపోయాయి చూడంగానే. ఇంకా గబగబా వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ముచ్చట్లు చెప్పుకుంటూ అయితే తిన్నాము. నేను మా తమ్ముడు కలిస్తే బాగా టైం స్పెండ్ చేస్తామండి, ముచ్చట్లు చెప్పుకుంటూ జోకులు చెప్పుకుంటూ. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.